ఎన్నికలు అనగానే ప్రజలందరూ ఎదురు చూసేది మేనిఫెస్టో గురించే. రాబోయే 5 ఏళ్లలో ఏ పార్టీ ఏ సంక్షేమ పథకాలు అమలు చేయనుందో, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుందో మేనిఫెస్టోలో వివరిస్తారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరికి వస్తుండటంతో ప్రజలంతా మేనిఫెస్టోల గురించి ఎదురు చూస్తున్నారు. దీనికి తగ్గట్టే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం 2024 మేనిఫెస్టో విడుదల చేశారు. అవ్వాతాతలకు పెన్షన్లు పెంపు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కూడా విదేశీ విద్యా దీవెన వంటివి అందిస్తామని చెప్పారు. వాహనమిత్రను సొంత టిప్పర్లు, లారీలు నడిపే ఓనర్లకు అమలు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా లారీ డ్రైవర్లకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అందిస్తామన్నారు. అయితే రుణమాఫీ ప్రకటించలేదని ప్రత్యర్థి పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. రైతులను మోసం చేశాడని వ్యాఖ్యానిస్తున్నాయి. కానీ వైఎస్ జగన్ ఒకసారి చెప్తే చెయ్యకుండా ఉండడు అని ట్రాక్ రికార్డ్ చెప్తోంది. 2019 మేనిఫెస్టోలో పెట్టిన వాటిలో 99% హామీలను వైఎస్ జగన్ అమలు చేశారు. ఆయన ఏనాడు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పలేదు. కానీ రైతులను ఆదుకోవడానికి వైఎస్ఆర్ రైతు భరోసా, 9 గంటల విద్యుత్తు, ఉచిత పంట బీమా, మద్దతు ధర వంటివి ఎన్నో అందించారు. దీనికి విరుద్ధంగా చంద్రబాబు నోటికొచ్చిన హామీలు మేనిఫెస్టోలో పెట్టారు. 2014లో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి తూతూ మంత్రంగా చేసి రైతులను మోసం చేసింది చంద్రబాబే. ఆయన మేనిఫెస్టోలో పెట్టిన వాటిలో అమలు చేసింది కేవలం 12% మాత్రమే. మహిళా సంఘాల రుణాల మాఫీ, గర్భిణీలకు 10,000 రూపాయలు, పండంటి బిడ్డకు 30,000 రూపాయలు అని మహిళల్ని మోసం చేశాడు. రద్దీ ప్రాంతాల్లో వైఫై, విద్యార్థులకు ఫ్రీ ట్యాబ్స్, కంప్యూటర్లు అంటూ మాయమాటలు చెప్పాడు. జిల్లాకు మినీ ఎయిర్పోర్ట్ అంటూ ఊదరగొట్టాడు. కౌలు రైతులను గుర్తిస్తామని అబద్ధాలు చెప్పాడు. ఉచిత కరెంటు లేదు, బెల్ట్ షాపుల రద్దు లేదు, 2,000 రూపాయల నిరుద్యోగ భృతి లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు అబద్ధపు హామీలకు అంతే ఉండదు. అందుకే ప్రజలందరూ చెప్పింది చెప్పినట్టు చేసిన వైఎస్ జగన్కే ఓటేస్తామని అంటున్నారు. చంద్రబాబు వంటి నయవంచకుడి మాటలకు మళ్లీ మోసపోము అని ముక్తకంఠంతో చెప్తూ ఉన్నారు.